టీమ్ బోనస్ ఇది ఇన్కమ్ అండి. ఈ ఇన్కమ్ డైరెక్ట్ గా మన అకౌంట్ కి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇది మీకు వైట్ బోర్డ్ మీద చూపిస్తాను. సో టీమ్ బోనస్ ఓకే అండి. టీమ్ బోనస్ ఎలా అంటే ఇది కంప్లీట్ గా బైనరీ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే 2 గ్రూప్స్ ఉంటాయండి. అంటే ORG1 నెక్స్ట్ ORG2 అని 2 గ్రూప్స్ మనకు ఉంటాయండి. మనకి ఈజీగా అర్థం కావాలంటే లెఫ్ట్ టు రైట్ అనుకోండి, ఓకేనా. సో మొదటి వ్యక్తిని మనం ORG1 లో తీసుకురావడం జరుగుతుంది. రెండో వ్యక్తిని ORG2 లో మనము ప్రిఫర్ చేస్తాం, అంటే స్పాన్సర్ ఇస్తాం అన్నమాట, ఓకేనా. ఆ విధంగా చేసినప్పుడు మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే, ఈ మొదటి వ్యక్తి 799తో వచ్చినాడు అనుకుందాం. ఈ రెండవ వ్యక్తి 12,600 టూర్ ప్యాకేజ్తో వచ్చాడు. ఇక్కడ మనకి పీవీలు ఎలా ఉంటాయంటే 799కి 1 పీవీ వస్తుంది, 12,600 టూర్ ప్యాకేజ్కి 10 పీవీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ఎలా ఇస్తారంటే, లెఫ్ట్ ఒక పీవీ, రైట్ ఒక పీవీ. అంటే ఇక్కడ నుంచి ఒక పీవీ ఆల్రెడీ వచ్చింది కదా, ఈ 10లో ఒక పీవీ తీసుకుంటారు. తీసుకొని ఈ 1 పీవీ మ్యాచింగ్ చేసి దాన్ని ఒక జత అంటారు అన్నమాట. ఒక జతకి మన కంపెనీ ఎంత ఇస్తుందంటే 100 రూపాయలు ఇస్తుందండి, 100 రూపీస్ ఇస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న స్టాటిక్ కండిషన్ ఉంది, 1:2 ఫార్ములా అంటారు అనమాట. అంటే ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, ఇప్పుడు ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్, ఆ 10లో ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా కట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక పాయింట్ లెఫ్ట్ లో, ఇక్కడ 2 పాయింట్లు కట్ అయ్యి మనకి ఇన్కమ్ అనేది 100 రూపాయలు ఇస్తారు. ఆ రిమైనింగ్ 8 వచ్చేసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. 8 పాయింట్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అండి, ఈ ఇద్దరు ఎవరైతే వచ్చినారో మన తరపున వచ్చారు కదా, ఆ ఇద్దరు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళకి వాళ్ళు రికమెండ్ చేశారు, ఎవరికొరికి ప్రిఫర్ చేశారు. సో ఈ వ్యక్తి ఒక 2 టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చాడు, 10 పీవీ వచ్చిందండి. ఈ వ్యక్తి ఒక వ్యక్తిని రెఫర్ చేశారు, ఒక 10 అంటే టూర్ ప్యాకేజ్ 10 పీవీ వచ్చింది, ఓకేనా. ఇంకొకటి చేయలేదు ఆయన. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ వస్తుందా అంటే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే, మీకు లెఫ్ట్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, రైట్ లో ఎన్ని పీవీలు ఉన్నాయి, దాన్ని బట్టి ఇన్కమ్ ఇస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ లో ఎన్ని వచ్చినాయి, 20 పీవీ వచ్చింది. రైట్ సైడ్ ఎన్ని వచ్చినాయి, 10 వచ్చింది. తర్వాత ఆల్రెడీ అక్కడ 8 క్యారీ ఫార్వర్డ్ ఉంది కాబట్టి ప్లస్ 8 ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 18 పీవీ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడ మనకు తక్కువ ఉంది, రైట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి 18, ఈ 20లో 18 తీసుకొని ఇవి రెండు మ్యాచ్ చేసి 100 రూపాయలు ఒక జత కాబట్టి 1800 మనకి ఇన్కమ్ ఇస్తారు. ఆ రిమైనింగ్ ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మన ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఎంతవరకు వస్తుంది అంటే, దీనికి ఒక స్లాబ్ ఉందండి. ఆ స్లాబ్ ప్రకారం అంటే ఒక టారిఫ్ అనొచ్చు, లేదా ఒక సీలింగ్ అంటారు అనమాట. ఆ సీలింగ్ ప్రకారం మనకి ఇన్కమ్ ఇస్తారు. అది ఎలా అంటే, మీరు 1 పీవీ ప్యాకేజ్ లో ఉన్నప్పుడు మనము ఒక రోజుకి 50 జతలు తీసుకోవచ్చు, అంటే 5,000 తీసుకోవచ్చు మన ఇన్కమ్ అనేది. అది మాక్సిమం అనమాట. ఆటోమేటిక్ గా మీరు ఆ ప్యాకేజ్ అంటే ఒక రోజుకి మీకు 50 జతలు తీసుకునేటప్పటికి మీరు ఆటోమేటిక్ గా 2 పీవీలకు కూడా మీరు ఎంటర్ అవుతారు, 2 పీవీ ప్యాకేజీలకి. అప్పుడు మీకు 100 జతలకి వస్తుందండి. 100 జతలకి అంటే రోజుకి 10,000 తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 4 పీవీలకు మళ్ళీ మీరు అప్గ్రేడ్ అయిన తర్వాత 200 జతల కంటే 20,000 తీసుకోవచ్చు. తర్వాత మీరు 8 పీవీకి అప్గ్రేడ్ అయిన తర్వాత 400 జతల కంటే 40,000 తీసుకోవచ్చు అనమాట. అదే మీరు 12,600తో మీరు ప్యాకేజ్లో వచ్చినట్లయితే, టూర్ ప్యాకేజ్లో వచ్చినట్లయితే, మీకు స్టార్టింగ్ డే నుంచినే మీకు మీ సీలింగ్ లిమిట్ ఎంత అంటే 750 జతలండి, అంటే 75,000 తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకు ఒక సీలింగ్ అనేది ఉంటుంది అనమాట. Please like, share and subscribe now. Board my trip Telugu.